పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం మొండెంకల్ గ్రామంలో మిమిక్రీ జగదీష్ అనే యువకుడు మిమిక్రీ మరియు మ్యూజిక్ టాకింగ్ డాల్తో ప్రోగ్రాం చేస్తుంటాడు. యూట్యూబ్ని గురువుగా భావించి ఇమిటేట్ రాజు చేసినటువంటి వీడియోలు చూస్తూ గత 5 సంవత్సరాల నుండి ఈ కళను నేర్చుకున్నాడు. అతను హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మెగా ఎంటర్ప్రైజెస్ వారు నిర్వహిస్తున్నటువంటి బెస్ట్ న్యూ టాలెంట్ నంది అవార్డ్ కాంపిటీషన్కి వెళ్తున్నాడు. ఈ సందర్భంగా అతనికి జిల్లా వ్యాప్తంగా మంచి గుర్తింపు రావాలని 95 న్యూస్ ద్వారా తెలియపరిచాడు. అందరికీ నమస్కారం. నన్ను మిమిక్రీ జగదీష్ అంటారు. ఐఎమ్ మిమిక్రీ అండ్ వెంట్రులాక్విస్ట్ అండ్ మెజిషియన్. మాది పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం మొండెంకల్ గ్రామం. నేను గత 5 సంవత్సరాలుగా మిమిక్రీలో భాగస్వామిలో ఉన్నాను. నేను మిమిక్రీ నేర్చుకునేటప్పుడు నాకు చాలా అడ్డంకులు వచ్చాయి. కానీ ఎప్పుడు కూడా నాకు ఇన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నేను మిమిక్రీ అనేది పట్టు విడువని విక్రమార్కుల్లా ఇంకా ముందుకు తీసుకునే వచ్చాను. కానీ ఎప్పుడు కూడా మిమిక్రీని వదిలేయలేదు. నేను అనుకున్నా ఒకటే, కుదిరితే పరిగెత్తు, లేదంటే నడు, అది చేత కాకపోతే పాక్కుంటూ పో, అంతేగాని ఒకే చోట కుదురుగా ఉండిపోవద్దు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిన్నదని, స్నేహితులు మోసం చేశారని, ఇష్టమైన వాళ్ళు వదిలేశారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్ర కెరటాలే ఎగసి పడుతుంటే నీ తలరాతే ఇంత అనుకునే వాళ్ళు కూడా నీ ముందు తలదించే సత్తా నీకుంది. కానీ నీకొచ్చే కాస్తంత కష్టాన్ని తలదించేస్తే ఎలా? సృష్టిలోచనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే గాలి, వీచే నది, ఊగే చెట్టు, ఉదించే సూర్యుడు, నువ్వు అనుకున్నది సాధించాలనే కసిగా ప్రవహించే రక్తంతో సైతం ఏది ఆగిపోకూడదు. లే, బయలుదేరు, ఆ మానసిక బంధాల సంఖ్యను తెంచుకో. పడ్డ చోట నుంచే పరిగెత్తడం మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చేదరించక ముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అందం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేక ముందే వెలుతురులోకి వచ్చేయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే గాని చరిత్ర రాయలేము. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే హస్త్రాలు. 10th ఫెయిల్ అయిన సచిన్ క్రికెటర్ అయ్యాడు, చాయ్ అమ్ముకున్న మోడీ గారు పిఎం అయ్యారు. నువ్వు ఉన్నావు దేనికి పనికి రాకుండా పోతావని ఎగ్జాంపుల్ గా అనుకునే వాళ్ళకి ఇచ్చే సమాధానం ఒక్కటే, పుట్టగానే సచిన్ క్రికెటర్, మోడీ గారు పిఎం అయిపోలేదు. ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది పట్టుద్ది. నాకు అంటూ ఒక టైం పట్టుద్ది. నా ప్రయత్న సమయంలో నన్ను హేళన చేసేవాళ్ళు నా సక్సెస్ తో సమాధానం ఇస్తానని ఒక దృఢ సంకల్పంతో చెప్పదలుచుకుంటున్నా. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే ప్రపంచంలో చీకటంతా ఏకమై ఒక అగ్గిపుల్ల వెలుతుని దాచలేవు. 1,00,000 సాధనకి నీ పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపుకోలేరని ఒక మహాత్మా చెప్పాడు. అందుకోసమే ఎంత దూరమైనా వెళ్తా. కళ అంటే అంత పిచ్చి అనుకుంటా. నేను ఈరోజు ఇంత చక్కటి ప్రసంగాలు ఇచ్చి కొన్ని వందల స్టేజ్ లో కూడా నా పర్ఫార్మెన్స్ ని ఇచ్చాను. నా ప్రతిభను మెచ్చారు. నా ప్రతిభను మెచ్చి 95 టీవీ ఛానల్ వాళ్ళు మా ఇంటికి వచ్చి ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మెగా ఎంటర్ప్రైజెస్ వారు నిర్వహించినటువంటి ద బెస్ట్ న్యూ టాలెంట్ నంది అవార్డు కాంపిటీషన్ లో పాల్గొంటున్నా. నన్ను ఇంత చక్కటి కాంపిటీషన్ లో పాల్గొన్నట్టుగా చేసినటువంటి శిరీషారెడ్డి గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. నేను జిల్లా వ్యాప్తంగా వెళ్తూ ఉన్న కాంపిటీషన్ కి ఒకసారి జరిగినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి కాంపిటీషన్ లో సెకండ్ ప్రైజ్ తెచ్చాను. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని వందల మంది మిమిక్రీ ఆర్టిస్టుల మధ్య నేను మన పార్వతీపురం డిస్ట్రిక్ట్ నుంచి వెళ్తూ ఉన్నా. పట్టు విడవని విక్రమార్కుల్లా ట్రై చేస్తా.
నంది అవార్డు కాంపిటీషన్ లో పాల్గొంటున్నా. ఇంత చక్కటివంటి అవకాశం ఇచ్చినటువంటి 95 న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.